హాయ్ హలో ఎవ్రీవన్. మన హెల్దీ ఇడ్లీకి కావాల్సింది మినప్పప్పు 1 గ్లాస్ అండ్ అలానే ఇడ్లీ రవ్వ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను మిక్సీ జార్లో చేస్తాను, మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి. సో అండ్ అలానే 2 వెరైటీస్ ఆఫ్ రాజ్మా, గ్రీన్ పీస్ అండ్ గులాబీ చెనా, నార్మల్ చెనా అండ్ అలానే ఫాక్స్టైల్ మిల్క్స్ ఉంటాయి కదా, అవే కొర బియ్యం. సో ఇవన్నీ కూడా తీసుకోవాలి. అండ్ అలానే రాగులు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. నేనైతే పౌడర్ తీసుకున్న. అటుకులు, ఇడ్లీకి కంపల్సరీ అటుకులు వేస్తే చాలా స్మూత్గా వస్తాయి. సో అందుకనేసి అటుకులు ఇవన్నీ కూడా హోల్ నైట్ అంతా మనం సోక్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ చక్కగా సోక్ చేసుకోవాలి. ఒక 4 అవర్స్ కాదండి, హోల్ నైట్ సోక్ చేసుకోవాలి. నాలాగా రాగి పౌడర్ తీసుకుంటే కనుక ఇడ్లీ బ్యాటర్లోని మనం ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సెట్ అయినంత వరకు వదిలేసి నెక్స్ట్ మనం ఇడ్లీలు చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ అయితే చేసేస్తున్నాను. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత బ్యాటర్ని అయితే మనం ఫర్మెంటేషన్ కోసం వదిలేసేయాలి. నియర్లీ 10 అవర్స్ 12 అవర్స్ ఫర్మెంటేషన్ కోసం వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీలు చేసుకోవడమే. చాలా స్మూత్ అండ్ హెల్దీ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయాయి.